48.21 లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టింది నిర్మలా సీతారామన్. మొత్తం ఆదాయం 32.07 లక్షల కోట్లు కాగా పన్ను ఆదాయం 28.83 లక్షల కోట్లు అంచనా వేసింది. ద్రవ్యలోటు 4.3% ఉండొచ్చని అంచనా వేసింది. అప్పులు, పన్నేతర ఆదాయం 16 లక్షల కోట్లని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇక కొత్త పన్ను విధానంలో కీలక మార్పు చేసింది కేంద్రం. స్టాండర్డ్ డిడక్షన్ ను 50,000 నుంచి 75,000కు పెంచింది. కొత్త పన్ను విధానం ఎంపిక చేసుకున్న వారికి వర్తిస్తుందని కేంద్రం తెలిపింది. పాత పన్ను విధానంలో ఎలాంటి మార్పు లేదని చెప్పింది. 3 లక్షల రూపాయల వరకు ఎలాంటి పన్ను లేదని చెప్పింది. 3 లక్షల నుంచి 7 లక్షల వరకు 5% పన్ను, 7 లక్షల నుంచి 10 లక్షల వరకు 10% పన్ను, 10 లక్షల నుంచి 12 లక్షల వరకు 15% పన్ను విధించింది. ఇక ఏపీ, బీహార్ రాష్ట్రాలకు బడ్జెట్లో కేంద్రం వరాల జల్లు కురిపించింది. 2 రాష్ట్రాలకు ప్రత్యేక నిధులను కేటాయించింది. బడ్జెట్లో పలు వస్తువులపై భారీగా సుంకం తగ్గించింది కేంద్రం. మొబైల్ ఫోన్లపై 15% సుంకం తగ్గించింది. దీంతో మొబైల్ ఫోన్లు, మొబైల్ ఛార్జర్లు భారీగా తగ్గనున్నాయి. బంగారం, వెండిపై సుంకం తగ్గించడంతో ధరలు తగ్గే అవకాశం ఉంది. ప్లాటినంపై కూడా కస్టమ్ డ్యూటీలను తగ్గించింది. వజ్రాల ధరలు భారీగా తగ్గనున్నాయి. 3 రకాల క్యాన్సర్ మందులపై జీఎస్టీ తగ్గించారు. ఇటు ప్లాస్టిక్ పై భారీగా సుంకం పెంచారు. దీంతో ప్లాస్టిక్ వస్తువులపై భారీగా ధరలు పెరగనున్నాయి. ఇక అమోనియం నైట్రైట్, ప్లాస్టిక్, టెలికమ్యూనికేషన్ పరికరాలపై సుంకం పెంపు వల్ల సంబంధిత ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశం ఉంది. బడ్జెట్లో పలు వస్తువులపై భారీగా సుంకం తగ్గించింది కేంద్రం. మొబైల్ ఫోన్లపై 15% సుంకం తగ్గించింది. దీంతో మొబైల్ ఫోన్లు, మొబైల్ ఛార్జర్లు భారీగా తగ్గనున్నాయి. బంగారం, వెండిపై సుంకం తగ్గించడంతో ధరలు తగ్గే అవకాశం ఉంది. ప్లాటినంపై కూడా కస్టమ్ డ్యూటీలను తగ్గించింది. వజ్రాల ధరలు భారీగా తగ్గనున్నాయి. 3 రకాల క్యాన్సర్ మందులపై జీఎస్టీ తగ్గించారు.